వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు? అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. హ్మ్. అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. హ్మ్. అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది. హ్మ్. సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను. ఓకే. కేవలం ఫోటోలు దిగుతాం కాదు, హ్మ్. వాళ్ళతో మాట్లాడేవాడిని. ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏంటి, సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి, తమలపాకు రైతుల సమస్యలు ఏంటి, మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, అంత డిస్కషన్ జరిగేది. హ్మ్. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను 90% కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద టెరెన్ బెటర్. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థమైంది. ఓకే. అది 50%. ఇంకో 50% మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి, హ్మ్. ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు.